హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక కొత్త రెసిపీ చూపించబోతున్నా. అదేందో తెలుసా? ఎగ్స్ ఉన్నాయి కదా, ఎగ్స్తో ఈరోజు చేయబోతున్నాం. ఎగ్ ఫ్రైడ్ రైస్ మనం చేసాం కదా, ఇప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్ కాదు, ఎగ్ ఫ్రై కర్రీ లాంటిది చేస్తున్నాము. ఇంకా మనం ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నాం. ఇప్పుడే ఆనియన్స్ ఇక్కడ ఉన్నాయి, లెమన్ ఉంది, ఎండుమిర్చి ఉంది, అలాగే కారం, పసుపు అన్నీ రెడీగా ఉన్నాయి. చూద్దాం, ఒక 2 minutesలో మనం స్టవ్ ముట్టిద్దాం. ఓకేనా? స్టవ్ ఇప్పుడే ముట్టించాము, కడాయి కూడా పెట్టుకున్నాము. కాసింత నూనె వేసుకొని, ఫ్రెండ్స్ చెప్పండి ఎన్ని గంటలు నూనె వేసుకోవాలి? నాకు తెలిసి 3 అనుకుంటున్నాను, ఎందుకంటే 2 ఎగ్స్ ఉన్నాయి, ఇది కూడా ఎక్కువ ఉంది. చాలా ఆకలి అవుతుంది ఈరోజు. తొందరగా వేసుకొని తొందరగా తినేసి తొందరగా పడుకొని తొందరగా పొద్దున ఆఫీస్కి వెళ్ళాలి. వేసుకుందాం, ఆయిల్ వేసుకుందాం, 1 స్పూన్. జనరల్గా అయితే 3 వేస్తా, కాకపోతే చూద్దాం ఈరోజు ఎంత వేద్దాం అనిపిస్తే ఎంత వేద్దాం. లాస్ట్కి ఇట్లా 3-4 వేస్తే ఏమవుతుందంటే ఆనియన్స్ కూడా మంచిగా ఉడుకుతాయి. ఆనియన్స్ ఉడికేటప్పుడు సాల్ట్ వేసుకుంటే మనకు గ్రేవీగా బాగుంటుంది. ఇంకొంచెం వేద్దాం, టేస్టీగా కూడా సూపర్ ఉంటుంది. ఉల్లిగడ్డ వేసుకుని ఇప్పుడు జీలకర్ర వేద్దాం. జీలకర్ర వేసినాం, ఉల్లిగడ్డలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఉల్లిగడ్డలు వేస్తున్నాం. ఉల్లిగడ్డలు దీనితో పాటు కలమకు కూడా 2 మిక్స్ చేసి కట్ చేసుకున్నాం కాబట్టి అవి కూడా వేసుకున్నాం. ఉల్లిగడ్డలు అయితే నేనైతే 3-4 కట్ చేసినాం. మీకు ఎట్లా అనిపిస్తే అట్లా కట్ చేసుకోండి, మీ టేస్ట్ని బట్టి. నేనైతే 4 సజెషన్ చేస్తాను, బాగుంటుంది కాబట్టి. ఓకేనా? 4 లెమన్ ఇట్లా ఉంది, లెమన్ ఇప్పుడు తర్వాత వెయిట్ ఫర్ సమ్ టైం. కొంచెం సాల్ట్ వేసుకొని కలిపినామంటే అట్లా కూడా కొంచెం మనకు బాగానే ఉంటుంది. ఇది కూడా ఇక్కడ రైస్ కూడా రెడీ అవుతుంది, రైస్ కూడా పెట్టాము. రైస్ రెడీ అవుతుంది, ఇక్కడ కర్రీ రెడీ అవుతుంది, కర్రీ. చూద్దాం, త్వరగా చేసుకొని తినేసి కాసేపు టీవీ చూసి పడుకోవడమే. మంచిగా ఉడకనియ్యాలి. ఒక 5-10 నిమిషాలు ఉడికినాక మనకు రైస్లో తీసుకుంటే ఇట్లా కూడా బాగానే ఉంటుంది. ఒక్కొక్కరు ఎట్లా చేస్తారంటే వేరే వేరే విధంగా చేస్తారు. కొంతమంది ఇంకో విధంగా చేస్తారు, కొంతమంది ఎట్లా ఉల్లిగడ్డలు ఎక్కువ పోసి అట్లా చేస్తారు. మనం ఈసారి ఏంటంటే ఎండుమిర్చి టైప్లో బాగుంటుంది. ఆ మిర్చి కూడా మనం మంచుకు పెట్టుకొని తింటే ఇంకా కొంచెం టేస్ట్గా ఉంటుంది. మనకు రైస్ రెడీ అయింది, ఇదైంది. ఇప్పుడు మా కిచెన్ చూస్తారా ఫ్రెండ్స్? ఇది మా కిచెన్, ఇది మా సామాన్లు, ఇది మా కిచెన్. ఇదంతా ఇలా ఉంటుంది అన్నమాట మా కిచెన్. ఇది బాగుంది కదా మా కిచెన్. ఇంకో లాగుదాం కూడా మరి తొందరగా వస్తుంది. ఫ్రెండ్స్ రెడీ అయింది చూడండి, ఎండుమిరపకాయలు ప్లస్ ఎగ్ ఫ్రై. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు మనకు రైస్ కూడా రెడీ అయింది, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. వితిన్ 5 minutes మనం తినడం స్టార్ట్ చేస్తాం. టేస్ట్ ఎలా ఉందో చెప్తాను మీకు. ప్రతి ఒక్కరు మన ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకో స్పెషల్ విషయం ఏంటంటే మన ఛానల్ ఇప్పటివరకు 97% మంది చూస్తున్నారు, కానీ ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయడం లేదు. ఓన్లీ 3% మాత్రమే సబ్స్క్రైబ్ చేశారు. టోటల్ ఇప్పుడు మనకు 171 ఉంది. విషయంలో మాత్రం కాంప్రమైజ్ కావద్దబ్బా. ఏది నచ్చితే అది మంచిగా వండుకొని తినాలి. రోడ్ల మీద తింటే ఫుడ్ పాయిజన్ అని అవన్నీ ఇవన్నీ అవుతున్నాయి. కాబట్టి మంచిగా మనకు కొద్దిగా అయినా సరే ఒక్కసారి తిన్నా సరే కానీ మంచిగా ఇంట్లో చేసుకొని తినాలి. మా మమ్మీ అయితే ఇంట్లో చేసుకొని తినమని చెప్తుంది. మా బుజ్జి కూడా ఇంట్లోనే సజెషన్ చేస్తుంది. మా చిట్టి కూడా మా చిట్టి ఎక్కడ తింటుందో మరి చూడాలి. ఆమె కూడా ఇంట్లోనే నేర్పించాలి. చూద్దాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే మా చిట్టి లేదు ఇక్కడ. మా బుజ్జి చిట్టి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు, వస్తారు, త్వరలో వస్తారు. వాళ్ళతో కూడా వీడియో. మీకు ఇంకొక విషయం, గుడ్ న్యూస్ ఏం చెప్పాలంటే ఇంకా 1-2-3 వీక్స్లో మంచి మంచి వీడియోలతో మేము ముందుకు రాబోతున్నా. అందరూ చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పటితో ఈ వీడియో ఆఫ్ చేస్తున్నాం. ఫుడ్ రెడీ అయింది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇప్పటివరకు చూసినందుకు. థ్యాంక్ యూ సో మచ్, యువర్ వాల్యుబుల్ టైం కేటాయించినందుకు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్.